జేవి మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు రుణమాఫీ 2,00,000ను మేము స్వాగతిస్తున్నాం. ఎటువంటి గైడ్‌లైన్స్ లేకోకుండా వారికి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డికి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతు పేదోడని మనం ఇచ్చినప్పుడు బాగానే ఉన్నది, ఓకే. కానీ రైతు మీద ఆధారపడే రైతు కూలి, భూమి లేని రైతు కూలి పరిస్థితి ఏం కావాలి? అంటే వారికి కడుపు లేదా? వారికి ఆకలి కాదా? వారికంటూ అవసరాలు ఉండయా? వాళ్ళు కూలీగానే పుట్టవలసి వస్తుంది, చనిపోయేటప్పుడు కూడా కూలీగానే చావాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ కూలీలుగానే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈరోజు 2,00,000 రూపాయలు వాళ్ళకు మాఫీ చేస్తున్నాం. మళ్ళీ సంవత్సరానికి 12,000 చొప్పున, ఒక ఎకరం ఉంటే సంవత్సరానికి 1,20,000 రూపాయల చొప్పున 10 లక్షలు ఉంటే తీసుకుంటారు. 10 ఎకరాలు ఉంటే, అంటే 5 సంవత్సరాలకు 6 లక్షల రూపాయలు 10 ఎకరాలు ఉన్న వ్యక్తి తీసుకోవడం అనేది జరుగుతుంది. 20 ఎకరాలు ఉంటే 16 లక్షల రూపాయలు 5 సంవత్సరాలలో తీసుకుంటాడు. అంటే మళ్ళీ 2 లక్షల రూపాయలు మాఫీ. అంటే ఉన్నోళ్ళు వాళ్ళకు చెయ్యొద్దని మేము చెప్పడం లేదు, కానీ మరి నిరుపేదలకు కూడా నువ్వు పట్టించుకోవాలి కదా. ఆనాడు కేసీఆర్ పూర్తిగా భూమి లేని నిరుపేదలను తొక్కిపడేసిండు. వారి గురించి మాటే లేదు. భూమి లేని రైతు కూలీలను, అడ్డా కూలీలను వాళ్ళ ఊసేత్తలే వాళ్ళ కోసం ఈరోజు ప్రతిపక్షంలో కూసున్నా కూడా మొన్న రేవంత్ రెడ్డి నిన్న మన హరీష్ రావు కూడా మాట్లాడిండు, కానీ రైతు కూలీల గురించి మాత్రం ఎవడు మాట్లాడడం లేదు. అంటే వీరు ఏం పాపం చేసిర్రు? వీరు ఏం అన్యాయం చేసిర్రు? అంటే వీరు నిరంతరం సేవ చేయడం లేదా? ఈ రెడ్లకు, దొరలకు ఎన్నటికీ వీళ్ళ గడిలలో పూర్వకాలం నుండి తరతరాల నుంచెలి వాళ్ళు మీ గడిలలో ధాన్యాన్ని పండించి మీ గడిలలో పోసేది. ఇప్పుడు అదే విధంగా ఉంటున్నారు. మరి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు మార్పు రావాలి? అంటే ఈ చొప్పున ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ ఆరు గ్యారంటీలలో ఒకటి మెన్షన్ చేసిరు ఏంటంటే, జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. 12,000 రూపాయలు మీరు ఇచ్చినా కానీ 5 సంవత్సరాలకు 60,000 రూపాయలు అవుతాయి. 5 సంవత్సరాలకు 60,000. అదే 5 సంవత్సరాలకు 10 ఎకరాలు ఉన్నోడు 8 లక్షలు తీసుకుంటాడు. 8 లక్షలు, 60,000 వీళ్ళు అయితే 8 లక్షలు వాళ్ళు. అదే 20 ఎకరాలు ఉన్నోడైతే 16 లక్షలు తీసుకుంటాడు. అంటే రైతు కూలీలు అనేటోళ్ళు మీ దృష్టిలో ఈకతో సమానం. వారి గురించి మీరు పట్టించుకోరు, వారి గురించి మాట్లాడరు. అదే కదా మీ భావన. ఈ రోజున ఆనాడు కేసీఆర్ మోసం ఎట్లా చేసిందంటే, ఈ భూస్వాములకు రైతు బంధు ఇచ్చి, అంటే 50-100 ఎకరాలు ఉన్నోళ్ళ దగ్గర 100, 150, 200 మంది కూలీలు పనిచేస్తారు. వాళ్ళకు రైతు బంధు ఇచ్చినట్టయితే ఆ భూస్వాముల కడుపు అంటే వాళ్ళకు అధికంగా మనం ధనాన్ని ఇచ్చినట్టయితే ఆ రైతు బంధు వాళ్ళ కోసం నిర్మించుకున్నాడు. ఇది వాళ్ళ వర్గాల కోసం, వాళ్ళకు ఎక్కువ భూములు ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం పెట్టిన ఈ పథకంలో వాళ్ళు ఎక్కువ మనీ తీసుకొని ఈ 100-200 మంది ఎట్లా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి యజమాని భూస్వామి ఏదైతే చెప్తాడో ఆ కూలీలు కూడా ఆ సైడే ఓటేస్తారు. కాబట్టి నేను వాళ్ళని మాత్రమే చూసుకోవాలనే ఉద్దేశం మీద పూర్తిగా కేసీఆర్ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కానీ హరీష్ రావు మొన్న ప్రెస్ మీటింగ్లో కూడా రైతు కూలీల గురించి మాట్లాడకపోవడం అనేది ఎంత ఘోరమైన విషయమో ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఎంత లాస్ అవుతున్నారు. భూమి లేని నిరుపేదలు వాళ్ళు పేదలుగానే ఉండాలి, పేదలుగా సావాలి, అంతే తప్ప కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వారి కోసం మాట్లాడదు. అప్పుడు దొర ప్రభుత్వం మాట్లాడలే, ఇప్పుడు రెడ్డి ప్రభుత్వం మాట్లాడతలేదు, వాళ్ళ కోసం చేస్తలేదు. ఈ 2 లక్షలు ఖచ్చితంగా భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు ఆధారంగా ఇస్తావా, ఇంకో ఆధారంగా ఇస్తావా, ఖచ్చితంగా 2 లక్షలు వాళ్లకు ఇవ్వాలి. అదేవిధంగా 10 లక్షలు 12,000 రూపాయలు చొప్పున భూమి లేని నిరుపేదలకు 10 ఎకరాలు ఉన్నోళ్ళకి ఎట్లయితే మీరు ఇస్తున్నారో అదేవిధంగా వీళ్లకు
భూమి లేని నిరుపేదలకు కూడా ఆ విధంగానే ఇవ్వండి. మీరు వేరే ఏ పథకాలు ఇవ్వకండి, అవసరం లేదు. మాకు ఇలా ఇచ్చినా కానీ, భూమి లేని నిరుపేదలకు ఇలా ఇచ్చినా కానీ అప్పటి వరకు అదే సరిపోతుంది. మీరు దళితులున్నా అదే విధంగా ఇవ్వండి. ప్రత్యేకంగా మీరు వేరే ఇయ్యనవసరం లేదు మాకు. ఎందుకనంటే ఈ ఏదన్నా అడపదడప ఏదన్నా స్కీమ్ వస్తే లేనోనికి ఎవరికన్నా ఆ ఊర్లో ఒక్కరికో ఇద్దరికో నిరుపేదకు ఏదైనా స్కీమ్ వస్తే వాడు ₹1,00,000 40,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 40,000 లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. వానికి ఇచ్చే వరకు మళ్ళీ లాస్ట్కి శూన్యం, గుండు సున్నా మిగులుతుంది. వానికి వీనికి తాపియడం, వాళ్ళకు వీళ్ళకు లంచాలు ఇవ్వడం, ఆడవారికి ఆ ఊర్లో ఒక్కరికి వచ్చే వరకు మీతోళ్ళకు ఫస్ట్ విడత, రెండో విడత, మూడో విడత, నాలుగో విడత మీకు ఇస్తాం, భవిష్యత్తులో కూడా ఇస్తాం అనే ఉద్దేశంగా చెప్పి నిరంతరం మత్తులో మమ్మల్ని ఉంచి మమ్మల్ని బానిసలుగా చేసి నిరంతరం మీరు పబ్బం కట్టుకుంటూ కోట్లకు మీ కాంట్రాక్టుల కోసం, మీ కమిషన్ల కోసం, మీ స్కీములు పెట్టుకుంటా, పథకాలు పెట్టుకుంటా, మీకు అవైలబుల్ ఎన్నైతే కమిషన్లు మిగులుతాయో ఆ రకంగా మీరు పథకాలను క్రియేట్ చేసుకొని రేపు పొద్దున నిరంతరం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది. కొంత మారుతుంది అనుకుంటే మీరు కూడా దొర ఆ రోజున నస్కలిజం వచ్చి మొత్తం దొరలందరినీ హైదరాబాద్ పాలగొడితే వాడు ఒక ప్రోటోల్ తీసుకొచ్చిండు. భూములను సర్వే చేసే ఆ ప్రోటోల్ను ఇప్పుడు అది రద్దు చేస్తా అన్నారు. దాని పేరు ధరణియో ఏదో మొత్తానికైతే తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ నక్సలిజం వెళ్ళగొట్టితే ఇక్కడ ఉన్న భూములన్నీ అమ్ముకున్నారు. అమ్ముకోలేని ఏం చేసిరు, వదిలిపెట్టిపోయారు. కొంతమందికో ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, దానం ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళది కాదు అయినా కానీ వాళ్ళు అట్లా చేసి వెళ్ళిపోయారు. చాలా భూములను అమ్ముకొని అక్కడ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టారు. హైదరాబాద్ ముఖాన అట్లా ఆ సైడ్ వెళ్ళిపోయి ఈరోజు ధరణి ప్రోటోలను తీసుకొచ్చి మొత్తం భూములను సర్వే చేసి ఆ భూములు మళ్ళీ ఆయన పేరే ఉండి మళ్ళీ రిటర్ను ఎన్నడో వాళ్ళ తాత ముత్తాలు ఉన్నాయన్ని మొత్తం బయటికి తీసి మళ్ళీ ఆ భూములను మళ్ళా డబ్బులు ఇచ్చి అమ్మడం, కొనుక్కోవడం, అలాంటి ఆ పాత భూములకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్. మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళు రక్షించుకున్నారు మళ్ళీ యథావిధిగా. అంటే మళ్ళా ఈ అక్రమ సంపాదన సంపాదించుకోవడానికి అధికారంలో పార్టీలను మళ్ళీ చేరిపోవడం, ఈ అక్రమ సంపాదించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మళ్ళీ అధికారం ఏదొస్తే అందులోకి జంపు కావడం. ఇక పేదోడిని ఎప్పుడు బతికిచ్చే పేదోడిని ఎప్పుడు మీరు వాని కోసం మాట్లాడే గొంతుకే ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు వాళ్ళకు మేలు చేస్తారో. రేవంత్ సర్కార్ మీ మీద నమ్మకంతో రైతు కూలీలు, భూమి లేని రైతు కూలీలు ఓట్లు వేసిండ్రు. మీరు 2 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. 10 ఎకరాలు ఉన్నోళ్ళకి ఎలాగైతే 12,000 సంవత్సరానికి ఇస్తావో భూమి లేని రైతుకు కూడా, భూమి లేని రైతు కూలీలకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో మేమంతా కూడా ఏకతాటిమై అయి పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తూ ఖచ్చితంగా భూమి లేని నిరుపేదలను, భూమి లేని రైతు కూలీలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్.